విశాఖలో ఐటీ శాఖ దాడులు చేస్తోంది. సెలబ్రేషన్స్ రెస్టారెంట్పై ఐటీ సోదాలు జరిగాయి. ఏకకాలంలో 4 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు చేస్తోంది. పెందుర్తి, అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడ రెస్టారెంట్స్లో ఐటీ సోదాలు కొనసాగాయి. డిజిటల్ పేమెంట్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణ నేపథ్యంలో ఐటీ సోదాలు చేసింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. విశాఖ నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి, విశాఖపట్నం రెండు ప్రాంతాల్లో కూడా ఈ రోజు రెస్టారెంట్లపై ఏవైతే రెస్టారెంట్లు ఉన్నాయో ఆ రెస్టారెంట్ అన్నింటిపైన కూడా ఐటీ దాడులు అయితే నిర్వహిస్తుంది. ప్రధానంగా రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నం రెస్టారెంట్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం సెలబ్రేషన్స్ రెస్టారెంట్ ఏదైతే ఉందో దాంట్లో బిల్స్ ఏవైతే పేమెంట్స్ చేస్తున్నారో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ జిఎస్టీని పక్కదో పట్టించేందుకు జిఎస్టీ కట్టే విధంగా కంప్యూటర్ బిల్స్ డేటాస్ ను డిఫరెంట్ గా ఈ రెండింటిని కూడా వేబిల్ కి ఒక విధంగా, అలానే కంప్యూటర్ బిల్స్ ఒక రకంగా డిఫరెంట్ గా అయితే ఒక బిల్స్ వస్తున్నాయని అయితే పలు ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఐటీ రెస్టారెంట్ల పైన అయితే ఐటీ శాఖ అధికారులు అయితే ఈరోజు ఉదయం 11 గంటల నుండి కూడా దాడులు చేయడం అయితే దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆన్లైన్ పేమెంట్స్ ఏదైతే చేస్తున్నారో దానికి, అలానే వస్తున్న బిల్స్ కి జిఎస్టీ బిల్ ఏదైతే చూపిస్తున్నారు ఈ మూడింటికి కూడా ఎటువంటి పొంతన ఉండకపోవడంతో దీనిపైన ఎన్నోసార్లు ఆరోపణలు రావడం, ఆ ఆరోపణలకు అనుగుణంగా ఈ రోజు కంప్యూటర్ డేటాను పరిశీలిస్తూ అలానే ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ ఏవైతే చేస్తున్నారో వాటిని కూడా ఒకసారి మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా తీసుకొచ్చి మొత్తం పూర్తిగా వెరిఫై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క సెలబ్రేషన్స్ రెస్టారెంట్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో దీనికి సంబంధించి అక్కయ్యపాలెం, పెందుర్తి, ఎన్ఈడి జంక్షన్, అలానే మధురవాడ, అంటే ఇవన్నీ కూడా మేజర్ ఏరియాస్ లో ఉన్న యొక్క రెస్టారెంట్లు ఇటువంటి ఘటనలు అయితే నిత్యం కూడా ఇటువంటి చోటు చేసుకుంటాయని ఎన్నో ఆరోపణలు కూడా గతంలో చాలాసార్లు వినిపించాయి. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఈ రోజు ఐటీ శాఖ అధికారులు అయితే పూర్తిగా దీనిపైన 4 చోట్ల కూడా సెలబ్రేషన్ రెస్టారెంట్ పైన అయితే ఐటీ శాఖ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అక్కయ్యపాలెం ప్రాంతంలో ఏదైతే ఈ సెలబ్రేషన్ రెస్టారెంట్ ఉందో అక్కడ ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ కాస్త అవకతవకలు జరిగాయని అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఏమైనా తప్పుగా చేస్తే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని, అలానే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్న విషయాన్ని కూడా పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.